శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జనవరి 22, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, చదువు మరియు దైవీ నడవడికల అనగా క్యారెక్టర్ రిజిస్టర్ పెట్టుకోండి. నా ద్వారా ఏ తప్పు జరగలేదు కదా అని రోజు చెక్ చేసుకోండి. ప్రశ్న: పిల్లలైన మీరు ఎటువంటి పురుషార్థంతో రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోగలరు? జవాబు: 1వ పాయింట్, సదా ఆజ్ఞాకారిగా ఉండే పురుషార్థం చేయండి. సంగం యుగంలో టీకా వేయించుకుంటే రాజ్య తిలకం లభిస్తుంది. కృతజ్ఞులు అనగా నమ్మక ద్రోహులు అనగా ఆజ్ఞను పాటించని వారు రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోలేరు. 2వ పాయింట్, సజ్జన్ వద్ద ఏ జబ్బు దాచకండి. దాచితే పదవి తక్కువైపోతుంది. బాబా వలె ప్రేమ సాగరులుగా అయినట్లయితే రాజ్య తిలకం లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శ్రీమతమును అనుసరిస్తూ తమ బుద్ధిని శ్రేష్టంగా ఉంచుకోవాలి. ఎలాంటి అవజ్ఞను చేయరాదు. క్రోధానికి వశమై నోటి ద్వారా బాంబులు విసరరాదు. మౌనంగా ఉండాలి. సెకండ్ పాయింట్, మనస్ఫూర్తిగా ఒక్క తండ్రి మహిమనే చేయాలి. ఈ పాత ప్రపంచంతో ఆసక్తి లేదా ప్రేమ ఉంచుకోరాదు. అనంతమైన వైరాగులుగా మరియు నిర్మోహులుగా అవ్వాలి. వరదానము: స్మృతి యొక్క ఆధారము ద్వారా మాయ యొక్క బురద నుండి అతీతంగా ఉండే సదా చియర్ఫుల్ భవ అనగా ఉల్లాసంగా సంతోషంగా ఉండండి. వివరణ: ఎటువంటి విషయం మీ ముందుకు వచ్చినా కేవలం తండ్రిపై వదిలేయండి. హృదయపూర్వకంగా బాబా అని అనండి. ఆ విషయం సమాప్తమైపోతుంది. బాబా అనే మాటను హృదయపూర్వకంగా అనడమే ఇంద్రజాలం. మాయ మొట్టమొదట తండ్రినే మరిపింపజేస్తుంది. అందువలన కేవలం ఈ మాటపై అటెన్షన్ ఉంచండి. అప్పుడు స్వయాన్ని కమల పుష్ప సమానంగా అనుభవం చేస్తారు. స్మృతి ఆధారంపై మాయ కలిగించే సమస్యలనే బురద నుండి సదా దూరంగా ఉంటారు. ఎప్పుడు ఏ విషయంలోనూ ఆందోళనలోకి రారు. సదా మూడ్ ఒకే విధంగా చియర్ఫుల్గా ఉంటుంది. స్లోగన్: పవిత్రత యొక్క ధారణ లేదా ధర్మాన్ని జీవనంలోకి తీసుకొచ్చేవారే మహాన్ ఆత్మలు. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. స్వయాన్ని బంధనాల నుండి ముక్తం చేసుకునేందుకు మీ నడవడికను మరియు కఠిన సంస్కారాలను పరివర్తన చేసుకోండి. బంధనాలు కలిగించేవారు తమ పని తాము చేసుకోనివ్వండి. మీరు మీ పని చేయండి. వారి పనిని చూసి భయపడకండి. వారు తమ పనిని ఎంత ఫోర్స్గా చేస్తున్నారో అలా మీరు మీ పనిని మీ ఫోర్సుతో చేయండి. వారి గుణాన్ని తీసుకోండి. వారు ఎలా తమ కర్తవ్యాన్ని చేస్తున్నారో అలా మీరు కూడా చేయండి. స్వయాన్ని బంధనాల నుంచి ముక్తంగా చేసుకునే యుక్తిని రచించండి. అచ్చా, ఓం శాంతి.